ఏంటమ్మా బాగున్నారా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ లేమ్మా లేదమ్మా వద్దమ్మా. నమస్కారం బాగున్నానయ్యా. లేండి ఇది బాగుంది. అంటే బాగున్నావా? చాలా సంతోషం సార్. గుడ్ గుడ్. బాగానే ఉంటావులే. ఇంకా ఇప్పుడు ఏంటి ఇంకా రండి. ఏమేం చేశారు? ఏంటి ప్రత్యేకతలు ఏంటి? సార్ సోలార్ పెట్టారు సార్. సోలార్ పెట్టావు? సోలార్ పెట్టావు. ఎన్ని ప్యానల్స్ పెట్టావు? 4 పెట్టావమ్మా. ఇంటి జరిపే కరెంట్ అంతా వస్తుందా? అంటే ఒక్కొక్కసారి వర్షాలు పడినప్పుడు మీరు కరెంటు వాడరు కదా, అప్పుడు గ్రిడ్కి ఇస్తున్నారా లేదంటే ఎట్లా చేస్తున్నారు? మీటర్ ఉందా? వాళ్ళకి నెట్ మీటర్ ఉంది. అక్కడికి ఇచ్చి మళ్ళీ మీకు కావాలంటే తీసుకుంటున్నారు. ఎన్ని రోజులు అయింది పెట్టి ఇప్పుడు? ఇది 10 రోజులు అయింది. ఓకే. ఇంకా 1 నెల 2 నెలలు అయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా రెండోది ఏసీ పెట్టాము. మళ్ళీ ఇండక్షన్ స్టవ్ పెట్టాము సార్. మళ్ళీ కిచెన్ గార్డెన్ మనం రైన్ వాటర్ వాడడం అనేది పద్ధతి రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్కడెక్కడ చూపించండి. అంటే మరండి ఇది ఒక ఇదే ఇది మామూలు ఏసీ సార్. అండ్ ఈ 2 ఏసీస్ కి ఎఫిషియన్సీ, కూలింగ్ ప్లస్ సేవింగ్ సార్. ఏది బాగుందమ్మా? ఇది బాగుందా అది బాగుందా? అదే బాగుందా? 10 days నుంచి చూస్తున్నాం సార్. చూడడం వల్ల ఏమంటే మనకి ఆ కరెంట్ కూడా ఏమంటే మనకి అది వచ్చి ఆఫ్ తీసుకుంటాం, అది ఎక్కువ తీసుకుంటాం. అందువల్ల అది బాగుంది. కరెంట్ బాగుంది, చల్లగా ఉంది. చల్లగా ఉంది. ఇంకో విషయం అంటే సార్, మేము ఎస్సీలో ఆల్రెడీ 200 యూనిట్స్ మాకు మీరు ఫ్రీ ఇస్తున్నారు సార్. దాంతోపాటు ఈరోజు సోలార్ పెట్టడం వల్ల చాలా సంతోషం సార్. ఎందుకంటే ఒకవేళ 200 యూనిట్ ఇట్లా ఏసీలు అన్ని పెట్టడం ఎక్కువ అవుతే మా బిల్లులు కట్టుకోలేని పరిస్థితి సార్. కానీ ఈరోజు మీరు పెట్టడం వల్ల మేమంతా చాలా వెరీ హ్యాపీ. పిల్లలు బాగా చదివించండి. అదే అన్ని చేసుకుంటే మీకు చాలా హ్యాపీగా ఉంటారమ్మా. చేద్దాం, అన్ని చేస్తాం. నేను అన్ని ప్రయోగాలన్నీ చేస్తున్నాం ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో. ముందైతే సార్ 1000 రూపాయలు అవుతా ఉండే. ఒక రోజు పనికి పోతాము, ఒక రోజు పని లేకుండా చాలా బాధగా ఉండే. ఇప్పుడు మీరు ఇచ్చింది కాబట్టి మాకు 1000 మిగిలిపోయింది సార్. కానీ చాలా సంతోషం. మీకు ఇచ్చే గ్యాస్ డబ్బులు సరిపోతుంది దీనికి, అంతేనా? కరెంట్ ఉన్ని లేకుంటే కూడా సోలార్ నుంచి వంట చేసుకోవచ్చు. మేము లక్ష్యంగా తినవచ్చు సంతోషంగా. ఇప్పుడైతే గ్యాస్ అయిపోతే కష్టము, కుప్పం పోవాల, బండి లేదు, శాలరీ రాదు. అప్పుడు చాలా బాధపడతా ఉంటుంది. ఇప్పుడైతే ఇది ఇచ్చింది కాబట్టి అన్ని వంటలు వస్తాయి మా దీంట్లో. ఏదైనా వస్తుందా? సార్ కానీ ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు 1000 రూపాయలు నాకు మిగిలే. మా పిల్లలకి ఫీజు కట్టుకోవచ్చు, లేకపోతే బాగా చదివించుకోవచ్చు, లేకుంటే ఎక్కడ బయట పోయి రావచ్చు ఒకరోజు. గుడ్. అన్ని ఏమేం చేశారమ్మా ఇప్పుడు వంటలు? నువ్వు ఎన్ని రోజులు చేస్తున్నావు ఇది? నేను 10 రోజులు సార్. 10 రోజులు చేస్తున్నావా? ఫస్ట్ నాకు అంతగా రాదు, మేము చదువులే కదా. మా బాబు నాకు నేర్పించినాడు. ఇప్పుడు నేర్పించి చేస్తా ఉన్నాను. ఎవరు నేర్పించారు? మా బాబు నేర్పించినాడు. ఏం చేస్తారు మీ బాబు? మంజు మేము చదువులే కదా. నువ్వేం చేసా? ఏం నేర్చుకున్నావు? ఏం చదివామా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసావా? ఎక్కడ? బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో. ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నావు? జెన్సార్ టెక్నాలజీస్ అనేసి ఒక కంపెనీలో పనిచేస్తున్నాను. అచ్చా, ఎంత ఇస్తున్నారు నీకు ఇప్పుడు? 35,000 ఇస్తున్నారు. ఓకే, గుడ్. బాగా నేర్పించావా? అవును సార్. ఇల్లు కూడా మీ వల్లే కట్టుకున్నాం సార్. పిఎస్ వల్లే. మా డాడీ హ్యాండిక్యాప్ సార్. మా అమ్మ అక్కడే పని చేసుకుంటా ఇక్కడే బీటెక్ చదివేసి జాబ్ చేస్తా ఉన్నాను సార్. అప్పుడు దాంతో సంపాదించినంత ఒక ఇల్లు కూడా దాంతోనే కట్టుకున్నాం సార్. మీరు వచ్చి మాకు ఎంతో సంతోషం ఉంది సార్. ఇంకా బాగా చేయాలి. నాకు ఇది చాలా సంతోషం. ఎందుకంటే కరెంట్ లేకపోతే పోనీ కూడా అన్ని వంటలు వస్తాయి దీంట్లో. మన ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రీవియస్ వచ్చేసి మనకి ఈ దీనికి వచ్చేసి ఇండక్షన్ ఎక్విప్మెంట్స్ వాడాలి సార్. సో ఇప్పుడు ఏమంటే ఏదైనా వాడుకోవచ్చు. ఏమ్మాయికి పెన్షన్ అని ఇస్తారా? ఇస్తున్నారు. 60,000 ఇస్తున్నారమ్మా. మా తమ్ముడు 2014లో చనిపోయి సార్. అదే అప్పులు బాగా తట్టుకోకుండా ఇప్పుడు అన్ని వచ్చి క్యాన్సర్ పేషెంట్స్ చూపిస్తున్నాము.
చాలా చాలా నేనైతే 5 సంవత్సరాలు ఎంపీడీ ఎక్కడ పనిచేస్తాను? ఆఫీస్లో పనిచేస్తాను సార్, అవుట్ సోర్సింగ్. ఇప్పుడు ఎవరికి ఇది ఉద్యోగం? ఎందుకంటే వీళ్ళంతా చూసుకునేది ఇది చూసుకుని బ్యాక్లాగ్లో ఉంటే పెట్టించండి ఎంప్లాయ్మెంట్. ఓకే ఓకే అమ్మా, పైకి రండి చూపించేసి వెళ్దాం. ఇది ఆర్డినరీ సార్, అది హీలింగ్. సార్ ఇప్పుడు 7,498కి సార్ నిన్న మీరు ఇనాగ్రేషన్ చేశారు సార్. ఇది కంప్లీట్ అయింది సార్ మీటర్తో సహా. ఏది? ఎస్సీ ఎస్టీ సార్ ఇది కంప్లీట్ చేయండి. కంప్లీట్ అయింది సార్. యా. అండ్ పిఎం కుసుమ్ సార్ లాస్ట్ టైం 141 మెగావాట్ కి ఇనాగ్రేట్ చేశాం సార్. ఇది డిసెంబర్ వరకు టార్గెట్ పెట్టడం జరిగింది సార్. 120 మెగావాట్ కి సైట్ ఈస్ క్లియర్ సార్. పర్ మెగావాట్ కి 5 ఎకరాలు సార్. అదే సో 600 ఎకరాలు సార్ మెగాకి ఇచ్చేసాం సార్. 20 ఎకర్ మాత్రమే సోలార్ సార్. ఇది ఎక్కడ పైన పెట్టారు? అవునండి, ఇది దీనికి సంబంధించి పైన పెట్టాం సార్. జస్ట్ టు షో యూ. పక్కనే ఓకే అమ్మా. జనరల్గా వద్దులేమ్మా, నేను తిన్నాం. రండి. తీసుకోండి సార్, అమ్మకి క్యాన్సర్కి ఎక్కువ ఖర్చు అవుతుంది సార్. మాట